హాయ్ అండి. మనము బోట్ నెక్ బ్లౌజులు కానీ, కాలర్ నెక్ బ్లౌజులకు కానీ మనకి ఫుల్ షోల్డర్ కొలత తీసుకోవడం చాలా వరకు రాదనమాట. అలాంటి వాళ్ళకి మనకి సైజ్ బ్లౌజ్తో పని లేకోకుండా సింపుల్గా చెప్తాను చూడండి. మనకి ఇక్కడ చెస్ట్ మార్కింగ్ చేసుకుంటాం కదా, ఈ చెస్ట్ మార్కింగ్ కానించి ఈ ఫోల్డింగ్కి ఒక ఇట్లా మిడిల్లోకి ఫోల్డింగ్ చేయండి టేప్ని. ఎంత వచ్చిందో చూసుకోండి. నాకు 5 ఇంచెస్ వచ్చింది, 5 ఇంచులు వచ్చింది. 5 ఇంచులు ఒక మార్కింగ్ చేయండి. మార్కింగ్ చేశాక మనకి బ్యాక్ సైడ్ మీరు బ్యాక్ హుక్స్ పెట్టుకోవాలనుకుంటున్నారనుకోండి, డోరీ కావాలా లేకపోతే ఉక్కు కావాలా పెట్టి దాన్ని బట్టి మిగతా మార్కింగ్ చేసుకోవాలి. ఉక్కు పెట్టుకోవాలనుకోండి 2.75 ఇంచులు మార్కింగ్ చేసుకోండి, 2.5 ఇంచులు మార్కింగ్ చేసుకోండి. అదే మనం డోరీ పెట్టుకోవాలనుకోండి 2.35 ఇంచులు మార్కింగ్ చేసుకోండి. నేను వచ్చేసి ఇది ఫుల్ కాలర్ నెక్ అనమాట, అందుకని 2.35 ఇంచులు పెట్టా. మొత్తం మనకి 7.35 ఇంచులు వచ్చింది. ఇది నా సైజు బ్లౌజు, నాది 15.5 షోల్డర్ అనమాట. మీకు తెలియడం కోసం అని చెప్పి నేను మీకు ఇలా చూపించాను. నాకు కరెక్ట్గా 7.35 ఇంచులు మనకి కరెక్ట్గా నెక్ అనేది వచ్చేసింది. ఈ ఫుల్ కాలర్ షోల్డర్కి నెక్ ఎంత తీసుకోవాలి, నెక్ విత్ అనేది చూసుకోవాలి. ఫస్ట్ 3.25 ఇంచులు నెక్ విత్ తీసుకోవాలి. మనకి ఏ సైజు బ్లౌజ్ వారైనా 3.25 ఖచ్చితంగా సరిపోతుంది. మిగతాది మనము షోల్డర్ కింద మార్కింగ్ చేసుకోవాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి, మనకి షోల్డర్ మార్కింగ్ చేసుకోవడం రాదు అన్న వాళ్ళకి ఈ వీడియో అయితే బాగా యూజ్ అవుతుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.